హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి శ్రీరామనవమికి ముందు రోజు, అలాగే శ్రీరామనవమి తర్వాత రోజు జరిగినటువంటి వీడియో అనమాట ఇదంతా కూడా. సో ముందు రోజు ఈవినింగ్ వచ్చేసి శ్రీరామనవమికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చూసుకుంటున్నారు. అంటే పూలను కుట్టడం కానివ్వండి, స్టేజ్కి కావాల్సినటువంటి డెకరేషన్ చేయడం కానివ్వండి, అందరూ కూడా అంటే అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్యామిలీస్ అయితే ఉన్నాయో అందరూ కూడా కిందకు వచ్చేసేసి వాళ్ళకి ఏ పని చేతన అవుతుందో ఆ పనిలో అందరికీ కూడా ఇలాగా షేర్ చేసుకుంటూ అందరూ సహాయం చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడవచ్చు మీరు చాలామంది గార్లెండ్స్ కుడుతూ, అలాగే స్టేజ్కి కావాల్సినటువంటి డెకరేషన్ అంతటిని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ చాలా చాలా హడావిడిగా దేవుడు పెళ్ళి వచ్చేసి ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా చేస్తున్నారనమాట. అందరూ కూడా వాళ్ళకి తోచినటువంటి పని చేసుకుంటూ ఇక్కడైతే చాలా చాలా హడావిడిగా చాలా బాగా జరిగిందనమాట ముందు రోజు వచ్చేసి. సో ఈ వీడియో అంతా కూడా ఇదనమాట ఆ రోజు నైట్ వీడియో. సో ఈ డెకరేషన్ వచ్చేసి 3:30కి స్టార్ట్ చేస్తే అయిపోవడానికి అరౌండ్ 11:30 అయిందండి టోటల్గా. సో ఎవరికి నచ్చినటువంటి పని వాళ్ళు చేసుకుంటూ అందరు కూడా ఇలాగ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఎంజాయ్ చేశారనమాట. సో ప్రతి ఒక్కటి అంటే ఈ వీడియో డెకరేషన్ నుంచి పెళ్ళి అయిపోయి సో భోజనాలు చేసినది, అలాగే తర్వాత వచ్చేసి ఒడిబింపు వస్తుంది, తర్వాత ఆ రోజు సాయంకాలం ఊరేగింపు వీడియో వరకు టోటల్గా కవర్ చేశాను అనమాట. కొన్ని చోట్ల వచ్చేసి వాయిస్ని అయితే మ్యూట్ చేశాను, చాలా చాలా నాయిస్ ఎక్కువ ఉందన్నమాట. సో ఈ వీడియో మీ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే చాలామంది జెంట్స్, లేడీస్, పిల్లలు అందరు కూడా వచ్చేసి డెకరేషన్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఎవరికి చేతనైనటువంటి హెల్ప్ వాళ్ళు చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అంటే రాముడి పెళ్ళికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగానే అనుకొని చెప్పేసి అందరూ కూడా వాళ్ళకి చేతనైనటువంటి పని అయితే అందరూ చేస్తున్నారనమాట. కొంతమంది అయితే విగ్రహాలు బై చేసి ఇచ్చారు, కొంతమంది పూజా సామాగ్రికి కావాల్సినటువంటి సామాన్లు అయితే కొంతమంది తీసుకొచ్చారు, కొంతమంది డెకరేషన్కి కావాల్సినటువంటి పనులు అయితే కొంతమంది చేశారు. ఇలాగ ప్రతి ఒక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ చాలా సరదాగా గడిచిందనమాట. సో ఇక్కడ మీరు ఫైనల్ లుక్ అయితే చూడొచ్చు అనమాట. డెకరేషన్ అయిపోయే వరకు ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి. సో ఇంకా మార్నింగ్ పెళ్ళి తంతు స్టార్ట్ అయిపోయిందనమాట. సో పెళ్లి కొడుకు సైడ్ ఒకరు, పెళ్లి కూతురు సైడ్ ఒకరు ఇలాగా ఎవరి కూర్చొనేసేసి పూజ ఎలా చేస్తున్నారో చూసేసేయచ్చు. ఇప్పుడైతే వీడియోని చివరి వరకు చూసేసేయండి. పెళ్లి కూతురు తరపు ఇటువైపు, పెళ్లి కొడుకు తరపు ఇటువైపు. పెళ్లి కూతురు తరపా, పెళ్లి కొడుకు అండి మీరు, పెళ్లి కొడుకు వెళ్ళిపోండి, పెళ్లి కూతురు సంపూజిత వేద వేద్య దేవ సదా గౌరి దత్త చిత్ర దేవ నాగయజ్ఞ సూత్రధారి భోగ మోక్షదాయి శ్రీ గణేశ పాహి భక్త బృందం ఆశ్రిత జన సంరక్షక దేహి భక్తి భావం ఆశ్రిత జన సంరక్షక దేహి భక్తి భావం. నీళ్ళు తిప్పి దండం పెట్టుకోండి, మంగళారతి చుట్టూ నీళ్ళు తిప్పండి. మంగళారతి కింద పెట్టేసేయండి, నమస్కారం చేసుకోండి. నీరాజనం సందర్శగా నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పగామి కదా. అందరికి కూడా ప్రతిసారి శబ్దం పెరిగినప్పుడల్లా మళ్ళీ నిశ్శబ్దంగా ఉండాలని అందరు కూడా మనవి చేస్తున్నాయి. ఎందుకంటే మనము ఇట్లాంటి కళ్యాణం చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో సంవత్సరం కాలం కావాలి. త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌతయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం జగ్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాట్ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాధ్యం గ్రీష్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధగః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అవధ్నన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషం ప్రోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవాయజంత సాధ్యార్షగశ్చగే తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంభృతం పురుషదాజ్యం అశోకస్తాగశ్చక్రే వాయువ్యాన్
अरण्यान् ग्राम्याश्चगे तस्मात् यज्ञात् सर्वभूतः रजः सामानि जग्निरे छन्दागुंसि जग्निरे तस्मात् यजुस्तस्मात् जागत ये केजो भयादतः गावोह जग्निरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधुः कतिधाव्य कल्पयन् मुखं किमस्य गौ बाहु कावूरो पादामुच्येते నీళ్ళు మొత్తం ఒక దీంట్లోకి వేసేసి పంచామృతాలు పంచామృతం ఇప్పుడు స్వామివారికి పంచామృత అభిషేకం అవుతుంది. అందరూ కూడా దర్శించండి చక్కగా. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః ఆదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌతయిత్ పురుషः ఆదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం జగ్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపూరుషः స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవయజ్ఞమదన్వత వసంతో అస్యాసీదాధ్యం గ్రీష్మ యుద్ధః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అవధ్నం పురుషం వశం తయ్యజ్ఞం పరిహిషం ప్రవోక్షన్న పురుషం జాతమగ్రతః తేన దేవాగజంత సాధ్యార్షగశ్చగే తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంభృతం వృషదాజ్యం అశోకస్తాగశ్చక్రే వాయువ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చగే తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః రజः సామాని జగ్నిరే ఛందాగోసి జగ్నిరే తస్మాత్ యజుస్తస్మాద్ జాగత ఏకేజో తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అగనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయం తదేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సదంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ పరివార సమేత శ్రీరామదేవతాభ్యో నమః పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి కొద్దిగా కొబ్బరికాయ కొట్టండి జెండకు కొబ్బరికాయ కొట్టి ఓం ధన్వినే నమః ఓం శ్రీరామాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం జితామిత్రాయ నమః ఓం జగద్గురవే నమః ఓం శ్రీరామపురుషాయ నమః ఓం పుణ్యోదయాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం శ్రీరామాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపాలపైన అక్షతలు వేయండి సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి నమస్కారం చేసుకోండి పశుపతి రంజన రామ రామ పాప విమోచన రామ లక్ష్మణ సేవిత రామ రామ లక్ష్మీ మనోహర రామ రామ లక్ష్మణ సేవిత రామ రామ లక్ష్మీ మనోహర రామ రామ భూషణ రామ రామ మంజుల భాషణ రామ రామ భూషణ రామ రామ మంజుల భాషణ రామ రామ దశరథ నందన రామ రామ దయాసాగర రామ రామ దశరథ నందన రామ రామ దయాసాగర రామ రామ పశుపతి రంజన రామ రామ పాప విమోచన 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 రామ రామ దశరథనందన రామ రామ దయాసాగర రామ రామ దశరథనందన రామ రామ దయాసాగర రామ రామ
स्वाभिवर्षतु स्वस्तिस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमश्च कृत्सदे रुद्राय नमो रुद्राय च कृत्सदे गोष्ठमसि नमस्ते अस्तु मामाहि पुंसे शिवसि वसि वज्रो नमस्ते अस्तु मामाहि पुंसे गादेव शकुने साम शरणानुग्रहं केवलं మనకి ముఖం కాదు కేవలం చరణానుగ్రహంలో ఇంత కించిత్ ధూళి ఏదైతే ధూళి ఉంటుందో అదే మన శిరస్సు పైన అమ్మవారి ధూళి ఏదైతే మన శిరస్సు పైన ఇంత పడినా కానీ మన జన్మ అశ్వాని వసతి పరేర్వేరుధత్వాల విష్ణవః అభివస్తా సువసనాన్యర్షా విధేత్మసుదుఘా మీరు కూడా అభిదంతా భర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ అధినో దేవసోమ కాబట్టి మీరందరూ కూడా ఈ మధుపర్కాన్ని చూసి నమస్కరించుకోండి. రాజా రామచంద్ర భగవానికి జై. సీతమ్మ తల్లికి సీతమ్మ తల్లికి సీతమ్మ తల్లికి సీతమ్మ తల్లికి సీతమ్మ తల్లికి సీతమ్మ తల్లికి నమస్కారం చేసుకోండి అక్కడి నుంచి. రాధా రామచంద్ర భగవానికి జై. सत्यनित्योर्भषड्लोकानामथो भागे चक्रवालशैलमध्यगत महासुमेरोः सहस्रशिखरानुवर्तिनि महानालायमानमणिराजस्य राजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावति पुण्डरीकमावनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौमसुप्रदीकाख्याष्टदिग्दन्तिशृङ्गात्तण्डोत्संहिते अमरावत्य शोधवती रम्भोजवती रैवती सिद्धवती साध्यवती गान्धर्ववत्यलकावत्यादिति अत्यष्टपुरी. श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम. राजा रामचंद्र भगवान की जय. అందరూ కూడా మంగళ సూత్రాన్ని చూసి చక్కగా నమస్కరించుకోండి. మీ మంగళ సూత్రాలను కూడా చక్కగా నమస్కరించుకొని స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండండి. జ్యోత్స సూర్యం దృశే ఇది ముందటి భాగం మీరు ఎట్లయితే పట్టుకున్నారో ముందటి వైపు ఓం సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మాంగళ్యం తంతునేన గృహరక్షణ లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవచరణాం సుతం. మాంగళ్యధారణ సుముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్య
వెనకాల ఆ గుడి పైన నిదానంగా అందరూ కూడా తలంబ్రాలు పోస్తున్నారు కాబట్టి నమస్కరించుకొని స్వామివారిని తలుచుకోండి. ఓం శ్రేయో వేగామస్య వర్ధ్యతాం. ఇద్దరు రాజా రామచంద్ర భగవానికి జై. మళ్ళీ తీసుకోండి. కొద్ది పైనుంచి పోయింది అలా పడుతున్నట్టు దగ్గర పెట్టయితే కనపడదు. కొద్ది పైన చెయ్యి ఎత్తి కొద్దిగా అందరూ కూడా స్వామి యశోమేకామస్యమృధ్యతాం. రాజా రామచంద్ర భగవానికి ఆపకు. రాజా రామచంద్ర భగవానికి జై. తిరగకురా బాబు తిరగకండి మీరు చిన్న కూర్చో కూర్చో. ఇద్దరు వెనక్కి రా వెనక్కి రా. ఒక్క నిమిషం. ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది, అలాగే ఒడిబియ్యం పోయడం కూడా అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే ప్రసాదాల వితరణ అయితే చేస్తున్నారన్నమాట ఇక్కడ అందరూ కూడా. సో ఇక్కడైతే ఇదంతా అయిపోయింది. తర్వాత ఈవినింగ్ వచ్చేసి విగ్రహాలని కదిలించాలి కాబట్టి అలాగే విగ్రహాలు కదిలించేసేసి ఊరేగింపు కూడా చేశారనమాట. సో ప్రతి ఒక్కరి బ్లాక్స్ దగ్గర వరకు వెళ్ళేసి చుట్టూరా అంటే ఈ క్లబ్ హౌస్ చుట్టూ లేదంటే ఈ టోటల్గా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి బ్లాక్స్ చుట్టూ కూడా ఊరేగింపు అయితే జరిగిందనమాట. ఈ ఊరేగింపు ప్రోగ్రామ్ వచ్చేసి సాయంకాలం 5 గంటలకు స్టార్ట్ చేస్తే ఇక్కడే భోజనాలు చేసేసి ఇంటికి వెళ్ళే వరకే 8:30 అయిపోయిందనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు విగ్రహాలను కదిలించేసేసి ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మంగళహారతి దేవుడికి ఇచ్చేసేసి విగ్రహాలని కొద్దిగా కదిలించేసేసి కొద్దిగా అంటే మేళతాళాలతోటి విగ్రహాలను అయితే ఊరేగింపు చేస్తున్నారనమాట అన్ని బ్లాక్స్కి. అలాగే టోటల్గా శ్రీకృష్ణ హోమ్స్ చుట్టూ కూడా విగ్రహాలను అయితే ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. చాలా హడావిడి అనిపించింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. మార్నింగ్ నుంచి నైట్ 8:30 వరకు కూడా కిందనే ఉండి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇలాంటి చిన్న అకేషన్స్కి అందరూ కలవడం వల్ల అంటే కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అంటే ఎవరు అంటే తోచినటువంటి పని వాళ్ళు చేసుకుంటూ అంటే ఎవరు కూడా అంటే మేమే చేయాలనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ మింగిల్ అవుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఈ ఫెస్టివల్ని.
అయితే. సో ఇలాంటి ఫెస్టివల్స్ మరిన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఈ ఊరేగింపుతో చాలా బాగా అసలుకి పాడుకుంటూ దేవుడి భజన చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మీరు ఇక్కడ ఫైనల్గా వచ్చేసి విగ్రహాలను వచ్చేసి ఒక ఇంట్లో పెట్టేశారనమాట. అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ కావాలి కదండి, సో వాటిని జాగ్రత్తగా భద్రపరిచారనమాట ఇంకొక ఇంట్లో వచ్చేసి. సో ఇలాగా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ అయితే టోటల్గా అయిపోయాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఎవరైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు మటుకే ఎంజాయ్ చేస్తారు. బట్ ఇక్కడ దేవుడు పెళ్ళి కాబట్టి సో ఇక్కడ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్క ఫ్యామిలీస్ కూడా కిందకు వచ్చేసేసి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఈ వీడియో నేను చాలా రోజుల కిందటే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.